హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు అయితే అందరికి గుడ్ న్యూస్. ఎందుకంటే యూరోప్ కంట్రీ జాబ్స్ అయితే వచ్చేసాయి. చాలా మంది అని ఆ రొమానియా జాబ్స్ ఎప్పుడు పడితే మళ్ళీ అనుకుని చాలా మంది ఎలక్ట్రీషియన్స్, ప్లంబర్స్ చాలా మంది నాకు అడిగేవారు. బట్ వీళ్ళందరికీ అయితే ఒక గుడ్ న్యూస్, ఎందుకంటే యూరోప్ కంట్రీ జాబ్స్ మళ్ళీ వచ్చేసాయి. అండ్ ఈ వీడియోని ఫుల్గా మీరు చూడండి, మీకే అర్థమవుతుంది. మీకు కానీ టైం ఉంది 8 నిమిషాలు, అంటే ఒక 6 నుంచి 8 నిమిషాలు టైం ఉందంటే ఈ వీడియో ఫుల్గా చూస్తే మీకే అర్థమవుతుంది. నాకు చాలా మంది అంటున్నారు, అన్న మీ ఎడిటింగ్ బాగాలేదు అంటున్నారు. బ్రదర్, నేను ఎడిటింగ్ చేయడానికి నేను ఎడిటర్ కాదు, ఓకే? నేను ఒక యూట్యూబర్ని. నాకు ఏదైతే ఇన్ఫర్మేషన్ వస్తుంది జనాలకి చేరగొట్టమే అది ఇన్ఫర్మేషన్ అనేది అంటే చేరగొట్టాలి తప్ప నేను ఎడిటింగ్ చేసుకుని కూర్చుంటే నాకు టైం దొరకదు, ఓకేనా? పది స్టార్ట్ చేస్తామా. ఈరోజు ఏంటంటే జాబ్స్ వచ్చినాయి, అండ్ శాలరీ ఎంత, ఏజ్ లిమిట్ ఎంత, ఏంటంటే మనకి డాక్యుమెంట్స్ కావాలి, ప్రతి ఒక్కటి అనేది వీడియోలో తెలుసుకుంటాం, ఓకేనా? పదండి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే దయచేసి మీరు నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ అనేది క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి, ఓకేనా? పదండి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకి రొమానియా అనే కంట్రీకి అయితే వేకెన్సీ వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రొమానియా కంట్రీ గురించి మనం తెలుసుకునే ముందు మనం తెలుసుకుంటామా రొమానియా కంట్రీ ఏంటి, ఓకే? ఫ్రెండ్స్, రొమానియా కంట్రీ అనేది యూరోప్ కంట్రీ, షెంజన్ వీసా, ఓకేనా? షెంజన్ వీసా అంటే తెలుసు కదా, చాలా మందికి తెలియదు, ఓకే? షెంజన్ వీసా అనేది మీరు అదే వీసాతోటి 29 కంట్రీలు అనేది తిరగవచ్చు అక్కడ. ఎగ్జాంపుల్ లగ్జంబర్గ్ అవని, పోలాండ్ అవని, నెదర్లాండ్ అవని, అక్కడ చాలా మంచి మంచి కంట్రీస్ ఉన్నాయి, ఓకేనా? యూరోప్ కంట్రీస్. అదే వీసాతోటి ప్రతి ఒక్క కంట్రీ అనేది మీరు తిరగవచ్చు హ్యాపీగా. అక్కడ జాబ్ కూడా మీకు టాలెంట్ ఉందనుకో, మీ దశ బాగుంది అనుకో, అక్కడ మీరు జాబ్ కూడా చేసుకోవచ్చు, సెటిల్ అయిపోవచ్చు, ఓకేనా? బట్ మీకు టీఆర్సీ అనేది రావాలి. టీఆర్సీ అనేది చాలా మందికి తెలియదు. టీఆర్సీ అంటే టెంపరీ రెసిడెన్సీ కార్డ్, ఓకే? అది 6 months నుంచి 1 year లోపు అది వస్తుంది, ఓకేనా? అండ్ పిఆర్సీ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ కార్డ్. అది దొరికిపోతే మీరు యూరోపియన్ అయిపోతారు, ఒక చెప్పండి. యూరోపియన్లో ఒక మన ఇండియాలో ఆధార్ కార్డు, అక్కడ అలాగా మీకు ఒక కార్డు దొరికిపోద్ది, ఓకేనా? అక్కడ మీరు హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు మీ ఫ్యామిలీకి పట్టుకొని వెళ్ళి, ఓకేనా? అందు గురించి షెంజన్ వీసాకి చాలా మంది వాల్యూ ఇస్తారు. తక్కువ అంటే ఎంత డబ్బులైనా ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోదాం అనుకుని చాలా మంది రాంగ్ రూట్లో వెళ్తుంటారు. ఆ రాంగ్ రూట్లో వెళ్ళవసరం లేదు, ఇది తక్కువ అమౌంట్తో మీరు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, ఓకేనా? పదండి స్టార్ట్ చేస్తాము. ఏమేమి జాబ్స్ వచ్చినాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గరికి అయితే ఇదొకటి రొమానియా కంట్రీకి అయితే జాబ్స్ వచ్చాయి. రొమానియా కంట్రీకి, ఓకేనా? రొమానియా కంట్రీకి బిల్డింగ్ ఎలక్ట్రీషియన్స్ అనే జాబ్ వచ్చింది, ఓకేనా? బిల్డింగ్ ఎలక్ట్రీషియన్స్. అండ్ దీనికి శాలరీ వచ్చేసి 900 యూరోస్, ఓకే? 900 యూరోస్ అంటే ఒక యూరో అంటే తెలిసి అంత 105 పాయింట్ ఎంత ఉంది అంటే దగ్గర 106 ఉంది, ఓకేనా? 106 అంటే 96,000 అనేది శాలరీ, ఓకే? అలాగే మీకు ప్లంబర్స్ అనేది మీకు ఏంటి కావాలంటే, ఎగ్జాంపుల్ మీకు రిపేరింగ్, వాటర్ సప్లయింగ్, డ్రైనేజ్ అండ్ సిస్టమ్, పీపీఆర్, పీవీసీ, మెటల్ పైప్స్, ఇలాంటివన్నీ మీకు వర్క్ అనేది తెలిసి ఉండాలి, ఓకేనా? ప్లంబర్స్ అంటే ప్లంబర్స్ అనే కాదు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇన్స్టాల్ అండ్ రిపేర్, వాటర్ సప్లై, ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి, ఓకేనా? నెక్స్ట్ డ్రై వాల్ ఇన్స్టాలర్, ఓకేనా? డ్రై వాల్ ఇన్స్టాలర్ మీకు తెలుసు కదా, నాకు కూడా తెలియదు. మీరు ఎవరైతే మీకు వర్క్ వచ్చు డ్రై వాల్ ఇన్స్టాలర్, దానికైతే మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? అండ్ డ్రై వాల్ ఇన్స్టాలర్ కావాల్సిన అర్హతలు ఏంటంటే మెజర్స్ అండ్ కట్స్, హ్యాంగ్స్ అండ్ ఫినిషింగ్ లార్జ్ జిప్సమ్ వాల్ బోర్డ్స్, ప్యానల్స్, డ్రై వాల్ అండ్ బిల్డింగ్ ఫ్రేమ్ వర్క్, ఓకేనా? ఈ వర్క్ అయితే మీకు తెలిసి ఉండాలి, అప్పుడు మీరు డ్రై వాల్ ఇన్స్టాలర్గా మీరు జాబ్ చేయవచ్చు, ఓకేనా? అలాగే మీకు జిప్సమ్ కార్పెంటర్స్, చూడండి చాలా మంది జిప్సమ్ కార్పెంటర్స్ ఉన్నారు. జిప్సమ్ కార్పెంటర్స్ ఎవరైతే ఉన్నారో దయచేసి ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకుంటే చాలా మంచిది, ఓకేనా? బెనిఫిట్స్ అనేది ఇంకా చెప్తాను మీకు ముందుకుంది. జిప్సమ్ కార్పెంటర్స్ అంటే మీకు కావాల్సింది ఏంటంటే ఇన్స్టాల్ అండ్ జిప్సమ్ బోర్డ్స్ అండ్ పార్టీషన్ అండ్ సీలింగ్ వర్క్ కూడా మీకు తెలిసి ఉండాలి, ఓకేనా? అండ్ ప్లాట్ఫామ్ మీద ప్లాస్టింగ్ అండ్ ఫినిషింగ్ వర్క్ మీకు వచ్చి ఉండాలి తప్ప మీరు అంటే జిప్సమ్ కార్పెంటర్ మనకు రాకపోయినా కూడా వెళ్ళిపోతామంటే మీకు ఇబ్బంది, ఓకేనా? మీకు ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేయాలి. ఇంటర్వ్యూ ఫేస్ అయిపోతే చాలు, ఓకేనా? నెక్స్ట్ మేసన్ అంటే తెలుసు కదా, తాపీ మేస్త్రి వర్క్లో, ఓకేనా? మేసన్స్ కావాలి. మీరు మేసన్గా ఇంట్రెస్ట్ ఉందంటే ఈ జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు, ఓకేనా? నెక్స్ట్ టైల్స్ మ్యాసన్ తెలుసు కదా, టైల్స్ వర్క్ చేసిన వాళ్ళకి టైల్స్ మ్యాసన్స్ వర్క్ అనేది కావాలి, ఓకేనా? టైల్స్ మ్యాసన్కి రెస్పాన్సిబిలిటీ ఇన్ ద కటింగ్ అండ్ ఫిట్టింగ్ అండ్ లేయింగ్ టైల్స్ అండ్ ఫ్లోర్ అండ్ వాల్ యూజింగ్ ద కెరమిక్, మార్బల్ అండ్ గ్రానైట్ మెటీరియల్స్. అంటే మీకు వర్క్ అనేది రావాలి, ఓకేనా? రాకపోతే అవ్వదు, ఓకే? అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసి వాల్ పెయింటర్స్, ఓకేనా? వాల్ పెయింటర్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది జాబు,
అంటే మీరు వెళ్ళడానికి పెయింటర్స్ దయచేసి ఇంకా 15 రోజులు ఉంది మీకు ఇంటర్వ్యూకి ఫేస్ చేయడానికి. ఈ 15 రోజులతో నాకు వాట్సాప్ నెంబర్కి అయితే హాయ్ అని మెసేజ్ పెడితే ఈ నెంబర్కి నేను మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేది పెడతాను. బట్ నాకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావాలన్నా అనండి, ఓకేనా. నెక్స్ట్ వాల్ పెయింటర్ కావాల్సింది ఏంటంటే అప్లైయింగ్ ద పెయింట్ అండ్ కోటింగ్ అండ్ డెకరేటివ్ ఫినిషింగ్ ఆర్ ఇంటీరియర్ అండ్ ఎగ్జిటీరియర్ సర్ఫేస్ అకార్డింగ్ ద డిజైన్ స్పెసిఫికేషన్, ఓకేనా. ఇవంతా మీకు తెలిసి ఉండాలి. అంటే ఇంటీరియర్ అండ్ ఎగ్జిటీరింగ్ అంటే బయట లోన మొత్తం మంచి ఫినిషింగ్ ఉండాలి, మంచి వర్క్ తెలిసిన వ్యక్తులు అయితే రావాలి, ఓకేనా. దీనికి మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 23 నుంచి 45 మధ్యనే ఉండాలి. 25 కంటే తక్కువ ఉండకూడదు, 45 కంటే ఎక్కువ ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి, ఏజ్ లిమిట్ వచ్చేసి గడికి అడగకూడదు, ఓకే. నెక్స్ట్ షెంజన్ వీసా. ఈ వీసా ఏంటంటే షెంజన్ వీసా, ఓకేనా. మీకు చెప్పాను కదా షెంజన్ వీసా ఎంత అంటే బెనిఫిట్ ఉన్నది. 29 కంట్రీలు అనేది మీరు హ్యాపీగా తిరగచ్చు. 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళకొద్దు బాబు, ఇదే రూట్లో వెళ్తే మీకు బెస్ట్, ఓకేనా. ఇంకోటి ప్రాసెసింగ్ టైం వచ్చేసి మనకి దగ్గర 5 నుంచి 6 నెలలు. ఎవరికైనా 6 నెలలు వెయిట్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. అన్న నాకు 10 రోజుల వీసా కావాలి, 15 రోజులపో టికెట్ కావాలంటే అదంతా అమీర్పేట బ్రిడ్జ్ కింద దొరుకుతాయి, మన దగ్గర దొరకవు, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి మనకి 18వ తేదీ 19వ తేదీ జనవరి, అంటే ఈ నెల 18, 19లో ముంబైలో ఉంటుంది, ఓకేనా. ముంబైలో ఇంటర్వ్యూ ఉంటుంది. దానికైతే నేను వెళ్తున్నాను, మీరు కూడా వెళ్తారు అంటే రండి, నేను మీకు పట్టుకుని వెళ్తాను, ఓకేనా. అండ్ దీనికి శాలరీ వచ్చేసి మీకు చెప్పాను కదా శాలరీ మొత్తము. అండ్ డ్యూటీ అవర్స్ మొత్తం హైలైట్. డ్యూటీ అంటే 8 గంటలు డ్యూటీ పర్ డే, ఓకే. వారానికి 5 రోజులు డ్యూటీ అంటే నెలకి ఎంత అయింది, దగ్గర 21 నుంచి 22 రోజులు డ్యూటీ. నెలకి 8 రోజులు డ్యూటీ ఇచ్చేస్తే 900 రోజు అంటే 96,000. అదే కానీ మేము ఓవర్ టైము అండ్ ఇంకా 8 రోజులు డ్యూటీ ఇంకా అంటే లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్లు కానీ దొరికింది అనుకో దగ్గర 1,20,000కి దాటేస్తుంది, ఓకేనా. దీని సర్వీస్ ఛార్జ్ అంటే మీరు తెలుసుకోవచ్చు. సర్వీస్ ఛార్జ్ అనేది నాకు ఇంకా చెప్పలేదు. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటర్వ్యూ ముందు ఫేస్ అవ్వండి, ఓకే. ఇంటర్వ్యూ ఫేస్ అయిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ వేస్తుంది అప్పుడు అండ్ ఆ ఫోన్లో వెళ్ళిపోదాం అనుకుని కట్టేసేద్దాం, ఓకేనా. గుర్తుపెట్టుకోండి. అండ్ పాస్పోర్ట్ వ్యాలిడిటీ వచ్చేసి 2 సంవత్సరాలు అనేది ఉండాలి. ఒక్క రోజు కూడా తక్కువ ఉండకూడదు. మినిమం 2 నుంచి 3 ఇయర్స్ ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది మినిమం అనేది 6 ఇయర్స్ ఓన్లీ. ఇండియా అని అవుట్ ఆఫ్ కంట్రీ అని పర్వాలేదు, ఓకేనా. ఎక్స్పీరియన్స్ అనేది 6 ఇయర్స్ ఉండాలి, ఓకే. అండ్ ఇది కంపెనీ వచ్చేసి మీకు ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఇస్తుంది అండ్ ట్రాన్స్పోర్టింగ్ కంపెనీ ఇస్తుంది. మెడికల్ అండ్ నార్మల్ మెడికల్ అంటే మీరు వెళ్ళినప్పుడు నార్మల్ మెడికల్ ఉంటుంది, గమ్కా మెడికల్ ఉండదు, ఓకే. అండ్ డ్యూటీ అవర్స్ వచ్చేసి 8 గంటల డ్యూటీ ప్లస్ ఓటీ ఉంటుంది, 5 రోజుల డ్యూటీ, లాంగ్ జాబ్, ఓకేనా. అండ్ ఈసీఆర్ పాస్పోర్ట్ ఇద్దరైతే మీరు పెట్టుకోవచ్చు. అంటే 10th పాస్ అయిన వాళ్ళు 10th పాస్ అవ్వకపోయిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. అంటే దానికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు, ఓకేనా. ఫ్రెండ్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే దయచేసి ఈ ఇంటర్వ్యూకి అయితే ఫేస్ చేయండి. ఇది యూరోప్ కంట్రీ కదా, మంచి లైఫ్ ఉంటుంది. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అందుకే చాలా మందికి తెలియదు, జెన్యూన్గా అవుతుంది, జెన్యూన్గా పట్టుకుని వెళ్తాను, ఓకేనా. షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోని మీకు చేరుతుంది, ఓకేనా. ఇంకేదైనా డౌట్ ఉంటే నా నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, ఓకే. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.